హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే పిల్లల లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తూ డేస్ గురించి మాట్లాడదాం. అయితే మండే టు సండే వరకు అనమాట. నా లైఫ్లో మండే నుంచి సండే వరకు ఇలా ఉంటుంది డేసు. మీ లైఫ్లో కూడా ఇలా ఉంటుందా? కామెంట్ చేయండి. నాకైనా మీకు కూడా ఇలా అనిపిస్తుందా అనేది. అయితే ఇప్పుడు మండే సోమవారం అనమాట. ఆ రోజైతే చాలా టెన్షన్ డే అనమాట నాకు. అయితే ముందు రోజు నాన్ వెజ్ చేసుకుంటాం కాబట్టి మార్నింగ్ లేసి అన్నీ క్లీన్ చేసుకొని పూజలు చేసుకొని నెక్స్ట్ పిల్లలకి వాళ్ళని స్కూల్కి రెడీ చేయడం, వాళ్ళు లేట్గా లేయడం, ఆ విధంగా ఉంటుందన్నమాట. చాలా టెన్షన్గానే ఉంటుంది. ఒక పక్క వాళ్ళు టిఫిన్ తినరు, ఆ విధంగా అల్లరి చేస్తూ ఉంటారు, ఆ విధంగా అనమాట. టెన్షన్ డే ఆ రోజు ఫుల్గా. నెక్స్ట్ వచ్చి ట్యూస్డే ఇరిటేటింగ్ డే అనమాట. అంటే పూజ అంతా మార్నింగ్ అయిపోతుంది, అదంతా ఓకే. ఏదైనా ఖాళీగా ఉన్నాం కదా, ఇంకేదైనా పని చేసుకుందాము అనుకున్నప్పుడు ఇంకా క్లీన్ చేయకూడదు. మంగళవారం అంటే ఇంకా క్లీన్ చేయకూడదు కదా, బూజులు తోడుకోవడం, ఏదైనా కబోర్డులు సర్దడం అలాంటివంతా చేయకూడదు కాబట్టి ఆ రోజంతా టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. ఆ విధంగా ఇరిటేటింగ్ డే. నెక్స్ట్ వెనస్డే బుధవారం రోజైతే హ్యాపీ డే అనమాట. ఏ పనన్నా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి నాన్ వెజ్ చేసేయచ్చు. అంటే నాన్ వెజ్ అంటే ఫిష్, చికెన్, మటన్, ఎగ్ అవి ఇది చేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రాగా ఫ్రైస్ అవన్నీ చేయాల్సిన పని లేదనమాట. నెక్స్ట్ వచ్చి థర్స్డే బేసారం రోజైతే చాలా పని అనమాట. ఆ రోజు ఫుల్గా బిజీ. మార్నింగ్ లేయడం టాంచి నైట్ పడుకునే వరకు పనులే ఉంటాయన్నమాట. అంటే గ్యాస్ కడుక్కోవడం, ఇల్లు తుడుచుకోవడం, పట్టాలు క్లీన్ చేసుకోవడం, లేదా దీపాలు క్లీన్ చేసుకోవడం, ఇంకా పూజకి కావాల్సినవి తెచ్చుకోవడం, ఆ విధంగా అనమాట. మార్నింగ్ లేసిన మొదలుకొని నైట్ పడుకునే వరకు ఆ పనులే ఉంటాయి, సరిపోతుంది. ఆ రోజు ఫుల్గా బిజీ డే అనమాట. నెక్స్ట్ ఫ్రైడే అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఆ రోజు ఫుల్గా మార్నింగ్ లేయడమే పూజ చేసుకునేయచ్చు. అంటే ముందు రోజు అన్నీ చేసి పెట్టుకునేస్తాం కాబట్టి మార్నింగ్ లేయడమే పూజ చేసుకునేసి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ రోజు తొందరగా కూడా అన్ని పనులు అయిపోతాయి అన్నమాట. ఫ్రీ టైం కూడా దొరుకుతుంది. ఫ్రైడే మట్టం. సాటర్డే మట్టం శనివారము ఆ రోజు కూడా పర్లేదు, ఏం అంత ఎక్కువ పని ఉండదు. అలానే ఏదైనా ఇంట్లో సరుకులు లేదంటే పోయి తెచ్చుకోవచ్చు, ఏదైనా కావాలంటే తీసుకుని వచ్చుకోవచ్చు. వీకెండ్ కాబట్టి ఆ రోజు కూడా బాగానే పోతుంది. సండే లేజీ డే అనమాట. బద్ధకం. తొందరగా లేయము, తొందరగా తినము, ఏ పని అవ్వదు, ఆ విధంగా ఉంటుంది. మనం లేచినా పిల్లలు లేరు, వాళ్ళు టిఫిన్ తినరు, ఆ సామాన్లు మనం కడగలేము, మళ్ళీ స్నానం చేయరు, ఆ బట్టలు వాషింగ్ మిషన్ వేయలేము. ఆ విధంగా అన్నీ లేట్గా అయిపోతుంది అనమాట. ఆ రోజు ఫుల్గా లేట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది నా లైఫ్లో. మీ లైఫ్లో కూడా ఇలాగే ఉంటుందా డేసు? ఇలాగైతే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు అలసంద పప్పుల్స్ చేస్తున్నాను. పిల్లలు పప్పుగా తిన్నంటున్నారు, అందుకని పప్పుని దెబ్బ చేసుకునేసి పెట్టుకునేసాను అనమాట. దానేసి పప్పుల్స్ చేస్తాను. నెయ్యి వేసి ఇచ్చినామంటే నీట్గా తినేస్తారు, బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు అలసంద పప్పుని నీట్గా కడుక్కునేసి దాంట్లోకి పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ, టమోటా, కొద్దిగా ఉప్పు, పసుపు పొడి, నెక్స్ట్ చింతపండు, ఆయిల్ కొద్దిగా వేసి 3 విజిల్స్ పెట్టేయండి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత బాగా మెత్తగా మెతుక్కునేయండి. ఈ విధంగా అనమాట. మేము దీన్ని రాల్సట్టి పప్పు గుత్తి అంటాము. దీంట్లో వేసి మెత్తగా మెదుపుకునేద్దాం. ఇలా మెదిపేసినాక ఇప్పుడు కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకునేద్దాం. దీన్ని మేము వడిమే అంటాము. పోపులోకి యూస్ చేస్తాము. ఆకుకూరలకి, కారపు పులుసుకి, అలాగే పప్పు పులుసుకి, వీటికంతా వేసుకుంటాము. ఇప్పుడు వడిమ వేసుకునేసి దీంట్లోనే కరివేపాకు వేసుకునేద్దాం. ఇప్పుడు మెదపు పెట్టుకుని పప్పు వేసేద్దాం. థిక్గా కాకుండా వాటర్గా చేసుకోండి, బాగుంటుంది పప్పుల్సు. ఇలా అనమాట.
కొద్దిసేపు ఉడకనిచ్చి ఆఫ్ చేసుకునేస్తే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఈరోజు మా లంచ్ రైస్, అలాగే అలసంద పప్పు పులుసు, ఆకుకూర ఫ్రైలో శనగకాయ పప్పుల పొడి వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. అంతే, హెల్దీ మీల్ రెడీ. సూపర్గా ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.